నెల్లూరు స్టోన్ హౌస్ పేట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు. లంచమిస్తే డాట్ భూములు కూడా స్వాహా. నెల్లూరు సిటీ కదిలిపోయింది. స్టోన్ హౌస్ పేట సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద నిన్న తెల్లవారుజామునే ఏసీబీ అధికారులు సడన్ దాడి చేశారు. కార్యాలయంలో ఉన్న సిబ్బందికి అస్సలు అర్థం కాకముందే రూమ్ కి తనిఖీలు మొదలయ్యాయి. డాక్యుమెంట్లు, క్యాష్, కంప్యూటర్ రికార్డులు ఏదీ వదల్లేదు ఏసీబీ టీం. సమాచారం ప్రకారం ఇది సాధారణ తనిఖీ కాదు. రాష్ట్ర వ్యాప్తంగా 12 కార్యాలయాల్లో ఒకేసారి సోదాలు జరిగాయి. వాటిలో మన నెల్లూరు స్టోన్ హౌస్ పేట ఆఫీస్ కూడా ఒకటే. రాష్ట్ర చరిత్రలో అన్ని జిల్లాలు, మండల కార్యాలయాల్లో కూడా ఏసీబీ దాడులు చేయడం మంచిదే. అదేవిధంగా ప్రతి 3 నెలలకు ఒకసారి ఏసీబీ వాళ్ళు అన్ని శాఖలు కూడా దాడులు చేయండి. ఎక్కడైతే అవినీతి జరుగుతుందో వాళ్ళ పైన భర్తం పట్టండి. ఎవడన్నా ఒక ఆఫీసర్ 100 కోట్లు సంపాదిస్తే వాడు అరెస్ట్ చేస్తున్నారు, వాడు కోర్టుకు పోతున్నాడు, ఆస్తులన్నీ తర్వాత వాడికి హ్యాండర్ అవుతున్నాయి. ఎందుకంటే ఏసీబీ దాడులు చేయడం. రిజిస్ట్రేషన్ శాఖ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గుండెకాయ లాంటిది. మనం కట్టే ప్రతి రూపాయి కూడా గవర్నమెంట్కి వస్తుంది. వాటిల్లో కూడా భారీ అవినీతి జరుగుతుంది. ఒక బిల్డింగ్ 10 లక్షలు ట్యాక్స్ కట్టాల్సింటే ముందుగా సబ్ రిజిస్ట్రార్ అక్కడ బ్రోకర్లు కమిషన్లు మాట్లాడుకొని తగ్గించి డబ్బులు కడుతున్నారు. ఆ వ్యవస్థ అనేది పోవాలా. ఇల్లు రిజిస్ట్రేషన్ చేయాలంటే సబ్ రిజిస్ట్రారు డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి నియమ నిబంధనల ప్రకారం ఆ ఇంటికి వెళ్ళి ఆ బిల్డింగ్ ఉందా లేదని చూసిన తర్వాతనే చేయాలా. ఏమి లేదో బ్రోకర్ చెప్పారా అని చెప్పేసి ఫోటో తీయడం, టక్కని చేసేయడం. తెల్లారి ఆ కబ్జా చేసింది తెలియదు, ఏ సైట్ ఎవరికి తెలియదు. తెల్లారి వాడు జుట్లు పట్టుకు కొట్టుకొని రావడం, కోర్టుకు పోవడం. ఇక అక్కడ ఏం దొరికిందంటే లెక్కల్లో సరిపోని క్యాష్, కొన్ని సీక్రెట్ ఫైళ్లు, ఇంకా కొన్ని రిజిస్ట్రేషన్లు చూసి అధికారులు షాక్ అయ్యారట. వెలువరించిన సమాచారం ప్రకారం 10,000 నుండి 75,000 వరకు క్యాష్ కొన్ని డెస్కుల్లో దొరికిందట. ఏసీబీకి డౌట్ ఒక్కటే, లంచమిస్తే డాట్ భూములు కూడా స్వాహా చేసుకుంటున్నారేమోనని. నిషేధిత భూములు, బ్లాక్ లిస్ట్ ప్రాపర్టీలు కూడా రిజిస్టర్ అవుతున్నాయేమోనని. పాత రికార్డులు చెరిపేసి కొత్త పేర్లతో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయేమోనని. తనిఖీలు పూర్తయ్యే వరకు ఎవ్వరినీ ఆఫీస్ లోపలికి అనుమతించలేదు. సిబ్బందిని అక్కడే నిలిపి ఒక్కొక్కరిని విచారణ చేశారు. ఏసీబీ టీం మొత్తం రికార్డులు సీజ్ చేసి డేటాబేస్లను కూడా స్కాన్ చేస్తోంది. ఎవరెవరు లావాదేవీల్లో ఉన్నారో, ఎవరికి సంబంధముందో అన్నది బయటకు రాబోతోందట. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ సంస్థలు అంటే అవినీతికి పరాకాష్ఠ అనేది అందరికీ తెలుసు. అందులో ప్రధానంగా రెవెన్యూలకు సంబంధించినవి ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ ఎంఆర్ ఆఫీసులు కావచ్చు, లేకపోతే ఈ సబ్ రిజిస్టర్ ఆఫీసులు కావచ్చు, ఇంకా అనేక విషయాల్లో కూడా అవినీతి ఎక్కువ స్థాయిలో జరుగుతూ ఉంటుంది. దాంట్లో ప్రధానంగా ఇప్పుడైతే ఈ యొక్క సబ్ రిజిస్టర్ కార్యాలయం, ఈ కార్యాలయంలో డబ్బులు లంచం ఇవ్వందే పడే ప్రసక్తి ఉండదు. గతంలో కూడా అనేక మందిని ఏసీబీ వారు పట్టుకున్నప్పటికీ ఆ పట్టుకున్న వాళ్ళకి అదే స్థానంలో రీపోస్టింగ్లు కూడా ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. రాజకీయంగా ఈ యొక్క అవినీతిని నిర్మూలన చేయాల్సిన రాజకీయ నాయకులు వాళ్ళ కాడ కొంత మేరకు ధనాన్ని ఇచ్చో ఏదో కారణాలతో మళ్ళా తీసుకొచ్చి అక్కడే పెడుతున్నారు. ఇప్పుడు మొత్తం నెల్లూరు టాపిక్ ఇదే. స్టోన్ హౌస్ పేట సీన్ ఏంటి, ఎవరెవరు ఇరుక్కుంటారో చూడాలి. ఏసీబీ అధికారుల సమాచారం ప్రకారం ఈ సోదాల వెనుక ఉన్న అస్సలు ఉద్దేశం రిజిస్ట్రేషన్ శాఖలో నడుస్తున్న లంచం రాజును కంట్రోల్ చేయడం, అనధికార రిజిస్ట్రేషన్లకు చెక్ పెట్టడం, మరియు గందరగోళమైన రికార్డులను బయటపెట్టడం. ఇప్పుడు చూస్తే ఈ సోదా తరువాత పెద్ద ఎత్తున మార్పులు రావచ్చని క్లారిటీగా కనిపిస్తోంది. సిబ్బంది, మధ్యవర్తులు, ఏజెంట్లు ఎవరెవరు ఇరుక్కుంటారో టైం మాత్రమే చెప్పాలి. మొత్తం మీద నెల్లూరులో ఈ సోదా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రజల్లో ఒక్క మాటే, లంచం ఇస్తే డాట్ భూములు కూడా రిజిస్టర్ అవుతున్నాయా? ఏసీబీ సోదా తరువాత అన్ని రివర్స్ అయ్యే టైం వచ్చేసింది.